ఇంకా మరికొద్ది రోజుల్లో ఏపీలో అయితే ఎలక్షన్స్ ఉండబోతున్నాయి. ఈ ఎన్నికల నేపథ్యంలో అటు అధికార పార్టీ వైఎస్ఆర్సీపీ కావచ్చు, ప్రతిపక్షంలో ఉన్నటువంటి టీడీపీ అలాగే జనసేన పొత్తులో రెండు ఉండడం జరిగింది. ప్రజల్లోకి ఇటు టీడీపీ జనసేన రాకదిలిరా అంటూ కొన్ని 6 సంబంధించి ఒక మినీ మేనిఫెస్టోని కూడా రిలీజ్ చేసి వారి ప్రజల్లో వెళ్తున్నారు. ఇటువైపు వైఎస్ఆర్సీపీ కూడా సిద్ధం అనే పేరుతో మొన్న భీమిల్లో సమరశంఖం పూరించారు. అలాగే కాంగ్రెస్ కూడా మొన్నటి వరకు అట్టడుగు వరకు కిందకి వెళ్ళిపోయిందన్న కాంగ్రెస్ కూడా షర్మిల పీసీసీ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఒకసారిగా వాళ్ళ జోష్ కనిపించింది. వాళ్ళు కూడా ఈ నేపథ్యంలో నిన్న జంతర్ మంతర్ వద్ద కూడా ప్రత్యేక హోదా అంశానికి సంబంధించి బీజేపీకి తొత్తులుగా అటు వైఎస్ఆర్సీపీ వ్యవహరిస్తుంది, దాని కింద బానిసగా బతుకుతున్నాడు తన అన్నంటూ కూడా వైఎస్ షర్మిల షాకింగ్ కామెంట్స్ చేశారు. అలాగే ఆ నేపథ్యంలో నిన్న ఆవిడ జంతర్ మంతర్ వద్ద కూడాను దీక్షకు పూనుకున్నారు. ఆవిడ కూడా ప్రజల్లోకి తిరుగుతున్నారు. కానీ ఈ నేపథ్యంలో కుటుంబ రాజకీయాలు అనేవి బయటికి రావడుతూ ఉన్నాయి. అది ఆస్తి తగాదాలా లేకపోతే పర్సనల్ ఇష్యూస్ కూడాను రాజకీయంగా బయటకు వస్తున్నాయి. అంటే రెండు పార్టీల మధ్య ఉండవలసినటువంటి వారు కూడా ఒకే కుటుంబానికి సంబంధించి ఇద్దరు వ్యక్తిగత దూషణల వరకు వెళ్తున్నారు. అందులో చూసుకుంటే షర్మిల వైపు నుంచి కూడా ఆవిడ క్లియర్గా మాట్లాడడం జరిగింది. నాకు కూడా థ్రెట్ ఉంది, నన్ను కూడా బెదిరిస్తున్నారు. ఈవెన్ సోషల్ మీడియాలో కూడా ఆవిడ పైన ఇప్పటి వరకు ఏవైతే అంశాలు గుర్తులేవా, ఇప్పుడే ఈ అంశాలు గుర్తొచ్చాయని కూడా ఆవిడ కూడా క్లియర్గా మాట్లాడడం జరిగింది. ఈవెన్ అదే నేపథ్యంలో నాకు కూడా థ్రెట్ ఉందని కూడా ఆవిడ కూడా మాట్లాడడం జరిగింది. అలాగే ఇప్పుడు నిన్న రీసెంట్గా అంటే నిన్న సునీత ఎవరైతే వైఎస్ వివేక కుమార్తె సునీత ఆవిడ కంప్లైంట్ చేయడం జరిగింది హైదరాబాద్లో. తనకి థ్రెట్ ఉంది, సోషల్ మీడియాలో పలు రకాలుగా తన పైన బెదిరిస్తున్నారు, అలాగే తనను మానసికంగా హింసిస్తున్నారు అని కూడాను. అలాగే ఇద్దరు చెల్లెళ్ళు అటు వైఎస్ షర్మిల కావచ్చు, సునీత కావచ్చు, ఇద్దరు చెల్లెళ్ళు కూడాను వచ్చి తన అన్నని నిలదీస్తున్నటువంటి పరిస్థితి ఏర్పడింది. కానీ అటువైపు నుంచి ఏ రకంగా కూడా సమాధానం రానటువంటి పరిస్థితి ఏర్పడింది ఇప్పుడు. సో అలాగే నిన్న ఆవిడ కూడా మాట్లాడడం జరిగింది. అంటే నీకు బాధ్యత లేదా, బయట అక్కల్లారా చెల్లెల్లారా, నేను మీ బిడ్డను, నేను మీ అన్నను, నేను మీ మామను అంటూ కూడా మాట్లాడతారు కదా, సొంత చెల్లెలైనటువంటి మా గురించి పట్టించుకోవడానికి క్లియర్గా ఆవిడ అడగడం జరుగుతుంది. మరి ఈ కుటుంబ రాజకీయాలు ఏవైతే ప్రభావం చూపించవు. అటువైపు చూస్తే వైఎస్ఆర్సీపీ నేతలు కూడా ఎప్పుడు మాట్లాడినా కూడా ఇన్ని రోజులు గుర్తున్నటువంటి అంశాలను కూడా ఇప్పుడు బయట తీసుకొచ్చి బ్రదర్ అనిలు, ఆయన శాస్త్రి అని ఇలా రకరకాలుగా మాట్లాడుతూ రావడం జరుగుతుంది. అలాగే ఆ నేపథ్యంలో మేము చేసినటువంటి సంక్షేమ పథకాలే మమ్మల్ని ఈసారి కూడా అధికారంలోకి తీసుకొస్తాయి. ఎవరు ఎన్ని రకాలుగా కూడా ఒక రకంగా చెప్పాలంటే షర్మిల వెనకాతల టీడీపీ నేత చంద్రబాబు నాయుడు స్క్రిప్టే ఉందని కూడా రకరకాలుగా మాట్లాడుతున్నారు. కానీ ఇప్పుడు సునీత ఏదైతే ఉందో వైఎస్ వివేక భార్య ఎలక్షన్స్లో నిల్చుంటున్నారని ఒక వార్త కూడా వచ్చింది, మనం చూసాం. దానికి సంబంధించి దాన్ని కూడాను ఇదొక కుట్ర, కపట రాజకీయం అని కూడాను వైఎస్ఆర్ నేతలు మాట్లాడి జరిగింది. ఈ నేపథ్యంలో దీనిపైన అయితే డిస్కస్ చేద్దాం. మరి స్థాన చలనాలు కావచ్చు, సంక్షేమ పథకాలు ఇవే మమ్మల్ని గట్టెక్కిస్తాయి, మా నేత చూసే మేము ముందుకెళ్తా అని వైఎస్ఆర్సీపీ ఎంత గట్టిగా ఉన్నా కూడాను అటు ఆ పార్టీలో మొత్తం ఒకంత గుబులు పుట్టిస్తుంది. ఎందుకంటే రీసెంట్గా సీఎం చేసినటువంటి కొన్ని వ్యాఖ్యలు కూడా ఇప్పటికిప్పుడు దిగిపోమంటే దిగిపోతాను, సో కొంచెం వాయిస్లో కొంచెం డౌన్ అయ్యారనమాట. సో దీనికి సంబంధించి మాట్లాడదాం. ఈరోజు మనతో పాటు గజేంద్ర గారు ఉన్నారు, వైఎస్ఆర్సీపీ నేత, అలాగే మీరా గారు ఉన్నారు, టీడీపీ నేత. సో గజేంద్ర గారు, ముందుగా మీతోనే స్టార్ట్ చేస్తాను. నిన్న వైఎస్ జగన్ ఇంకో చెల్లైనటువంటి వివేక గారి కుమార్తె అయినటువంటి సునీత గారు కేసు అంటే నాకు థ్రెట్ ఉంది ఆవిడ క్లియర్గా చెప్తుంది. ఏపీలో ఆమె తెలంగాణకు వచ్చి ఇక్కడ కోరుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. దీనిపైన మీ కామెంట్ ఏంటి, అంటే మీ వ్యూ ఏంటి అసలు? ప్రేక్షకులందరూ కూడా శుభోదయం తెలియజేసుకుంటూ, ఈరోజు ఎవరు ఎక్కడి నుంచి ఏ పార్టీలోకి వచ్చినా వాళ్ళ పని వాళ్ళది, మా పని మాది. ఎందుకంటే మేము ఇతరులను చూసి భయపడడము, బాధపడడము లేదా ఇంకోటి మాకు ఉండదు. మా యొక్క నమ్మకం, మా యొక్క కార్యాచరణ ఏ విధంగా ఉంటుందంటే, మేము చేస్తున్న కార్యక్రమం నిన్నేం చేసినాం, ఈ రోజు ఏం చేసినాం, రేపేం చేసినాం అనే ఒకే ఒక్క పద్ధతితోటి ప్రజల్లోకి వెళ్ళి మేము ఓట్లు అడిగే పరిస్థితి మాకుంటది. ఎవరు వచ్చినా ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా దేవుడు ఆశీస్సులు, ప్రజల యొక్క దీవెనలు మాకు ఉంటాయి. కాబట్టి మేము ఖచ్చితంగా మరలా ప్రభుత్వాన్ని ఫామ్ చేసి ప్రజాపాలన చేయాలన్నది మా యొక్క ఆశయం. దాన్ని ఎవరు కాదన్నా అవునన్నా, అంగీకరించినా అంగీకరించకపోయినా వాస్తవం. ఎందుకంటే మేము నీతి నిజాయితీగా కుట్ర రాజకీయాలు
లేదా ఇంకొక రాజకీయాలు చేయకుండా ప్రజలకి ఏమైతే కావాలనో, ప్రజలు ఏది ఇస్తే మేలు జరుగుతుందో, అట్టడుగు వరకు ప్రజలు వాళ్ళు ఏం కోరుకుంటున్నారో, పేదరిక నిర్మూలనకి ఏ కార్యాచరణ చేయాలనో, ఉన్నత స్థాయిలో ఆంధ్ర రాష్ట్రం ఉండాలంటే గజేంద్ర గారు ఇప్పుడు సంక్షేమ పథకాలు, స్థాన చరణాలు తర్వాత మీరే వస్తారు అది కాదు. నా క్లియర్ గా ఒకటే అండి క్వశ్చన్. గజేంద్ర గారు, సునీత గారు ఆవిడ నాకు థ్రెట్ ఉంది అని మాట్లాడడం జరిగింది. అండ్ అదే రకంగా షర్మిల గారు కూడా ఇంతకు ముందు నాకు కూడా థ్రెట్ ఉంది, రకరకాల సోషల్ మీడియాలో బెదిరిస్తున్నారని కూడాను. అంటే ఈయన ఇప్పుడు ప్రజలను ఆయన నా చెల్లమ్మ, నా అవ్వ, మా అమ్మ, మా చెల్లి, నా కూతురు, నా మేనకోడలు అని అంతగా చెప్పినటువంటి సీఎం తన ఫ్యామిలీలోనే 2 మహిళలు బయటకు వచ్చి మాకు థ్రెట్ ఉంది అంటే దానిపైన ఏం మాట్లాడకపోవడం ఎలా చూడాలి అసలు? ఎందుకంటే గతంలో మీకు ఐడియా ఉందో లేదో కూడాను, ఆ సీఎం కుటుంబ సభ్యుల కోసమని ఒక జీవోని కూడా తీసుకొచ్చారు భద్రత పైన, స్పెషల్ కేటగిరీ కింద. ఇప్పుడు అదే అంటే ఆ కేటగిరీలో షర్మిల గారు కూడా లేరంట అసలు. దానిపైన వాళ్ళు వచ్చి క్లియర్గా వచ్చి మాకు థ్రెట్ ఉందని మాట్లాడుతున్నా కూడాను మీ నేత మాట్లాడకపోవడాన్ని ఎలా చూడాలి అసలు? ఎలా చూస్తారు? అదే చెప్తే మాకు కుటుంబంలో వీళ్ళు మా కుటుంబ సభ్యులు, వీళ్ళకి ప్రత్యేకంగా వీళ్ళని ఇది చూడాలి లేదా ప్రజల్ని వేరే విధంగా చూడాలనేది మా ఉద్దేశం కాదు. చెల్లైనా లేకపోతే వేరే వాళ్ళు ఎవరైనా కూడా సరే మా ప్రభుత్వానికి ఒకటే. ఎందుకంటే వాళ్ళకి థ్రెట్ ఉందంటే ఎక్కడో మీటింగ్ లోనో లేకపోతే టీవీలో చూపిస్తే స్పందించడానికి ఖాళీగా కూర్చుండేటువంటి పరిస్థితి ఉండదు. వాళ్ళు ప్రభుత్వానికి ఒక లేఖనో లేకపోతే అక్కడికి వెళ్ళి కంప్లైంట్ చేయడమో, నాకు ఈ విధంగా థ్రెట్ ఉంది, నాకు ఈ విధంగా సమస్య ఉంది, నాకు ప్రొటెక్షన్ ఇవ్వండి అని ఏదైనా వినతి పత్రం సమర్పించినట్లయితే లేదా లేఖలు రాసినట్లయితే దానికి స్పందించి ప్రభుత్వం ఏదైనా చర్యలు తీసుకునేటువంటి పరిస్థితి ఉంటది. అది కాకుండా ఏదో మైకులు పెట్టుకొని లేదా ఎక్కడ పబ్లిక్ చెప్పండి మధు గారు. ఏపీలో ఇప్పుడు ఒక జీవో అనేది ఫామ్ అయింది, జీవో అనేది వచ్చింది సీఎం కుటుంబ సభ్యులకు, ఎస్పెషల్లీ మహిళల కోసమని, వాళ్ళ భద్రత కోసమని వచ్చింది. ఆ లిస్టులో షర్మిల గారు లేరు, ఆవిడ కుటుంబ సభ్యురాలు కానట్ట. ఈవిడ థ్రెట్ ఉంది, నాకు క్లియర్ గా థ్రెట్ ఉందని మాట్లాడుతున్నారు ఆవిడ. దానిపైన ఏం స్పందించలేదు మీ నేత. సరే కుటుంబ సభ్యులుగా మీరు ఆల్రెడీ షర్మిల గారికి ఉన్నటువంటి భద్రతను తగ్గించారని కూడా వారు మొత్తుకుంటున్నారు. కాంగ్రెస్ వాళ్ళు కూడా చెప్తున్నారు ఉన్న భద్రతను తగ్గించారు, ఆవిడకి థ్రెట్ ఉంది, మాకు భద్రత కావాలని కూడా వారు కాంగ్రెస్ నేతలు కూడా కోరారు. అవునండి, ఇప్పుడు నిన్ననో మొన్న ఈ మధ్య ఎప్పుడో కోరారు. వాస్తవానికి దాన్ని పరిశీలించి ఆమెకి ఆ విధంగా థ్రెట్ అయితే ఉంది అనుకుంటే ఖచ్చితంగా ప్రభుత్వం ప్రతి ఒక్కరిని కాపాడుకునే బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. దానికి తల్లి చెల్లి ఇంకోటి కాదు. ఆమె ఒక కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షురాలు ఆంధ్ర రాష్ట్రానికి, అంతేకాని చెల్లిగా చూసేటటువంటి పరిస్థితి ఇప్పుడు లేదు. ఎందుకంటే ఆమెకి పెళ్లి చేసి అత్తగారింటికి పంపించిన తర్వాత ఆమె మళ్ళీ రాజకీయాలు కోరుకుని నేను రాజకీయం చేస్తానని కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి ఆమె కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా మేము చూస్తాం. కుటుంబ సభ్యులలో ఎట్టవుతుంది ఆమె? కాబట్టి అవన్నీ కూడా వీళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన, జగన్మోహన్ రెడ్డి గారి పైన ఏదో బురద జల్లాలనేసి కంకణం కట్టుకొని సొంత చెల్లిని తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీలో చేర్పించుకొని జగనన్న పైనే ఉల్టా పల్టా చేసి మాట్లాడే పరిస్థితి తీసుకొచ్చిన వాళ్ళు ఇంకా ఎటువంటి నీచమైన రాజకీయాలు చేస్తారో మీరు అర్థం చేసుకోవాలి, మనం అందరూ కూడా అర్థం చేసుకోవాలి. కాబట్టి గజేంద్ర గారు ఒక్క నిమిషం, మీరా గారు ఉన్నారు టీడీపీ నుంచి, ఆవిడ కూడా మాట్లాడుతుంది. మీరా గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ మేడం, మీకు బిఆర్టీవీ ఛానల్ ప్రేక్షకులకి అందరికీ కూడా నమస్కారం అండి. నమస్తే అండి. గజేంద్ర గారు మాట్లాడింది విన్నారా? విన్నామండి. సో మీరేమంటారు? ఎందుకంటే ఇద్దరు చెల్లెళ్ళు వచ్చి నాకు థ్రెట్ ఉంది, మాకు కాల్స్ వస్తున్నాయి, సోషల్ మీడియాలో బెదిరిస్తున్నారు మాట్లాడుతున్నా అన్నగా ఆయన స్పందించలేదు, అలాగే యాజ్ ఏ సీఎంగా కూడా ఆయన స్పందించలేదు. అక్కడి నుంచి ఆవిడ వచ్చి హైదరాబాద్లో కంప్లైంట్ ఇచ్చుకుంది. ఆ కేసు చూస్తే అక్కడి నుంచి హైదరాబాద్కి ఆవిడనే దాన్ని మార్చుకోవడం జరిగింది. అంటే అక్కడ ఆవిడ నమ్మకం కోల్పోయినట్టే కదా. గతంలో వివేక కేసు అప్పుడే ఆవిడ నమ్మకం కోల్పోయిన క్లియర్గా చెప్తుంది ఆవిడ. అవునవును, అంటే ఇంట్లో ఉన్న మహిళలకి ప్రొటెక్షన్ లేదు అంటే జగన్మోహన్ రెడ్డి సొంత చెల్లెళ్ళు ఇద్దరు, తన తల్లి, వాళ్ళకే ప్రొటెక్షన్ లేదు. సోషల్ మీడియాలో విచ్చలవిడిగా వాళ్ళ ప్రమేయం లేకుండా బెదిరింపులు వస్తున్నాయా? వాళ్ళ ప్రమేయం లేకుండానే భద్రతా పోస్టర్లు పెడుతున్నారా? వాళ్ళ ప్రమేయం లేకుండానే ఇవన్నీ జరుగుతున్నాయా? మరి జగన్మోహన్ రెడ్డి ఈ చెల్లెళ్ళకి జరగలేనప్పుడు
రాష్ట్రంలో మహిళలకు ఎలా న్యాయం జరుగుతుంది? మీ కుటుంబ సభ్యులు లేనప్పుడు మాలా మహిళలకు ఎలా ప్రొటెక్షన్ ఉంటుంది? షర్మిల గారి సెక్యూరిటీని తగ్గించారు. షర్మిల గారి పైన నోటికి వచ్చినట్లు వాళ్ళ పార్టీ నాయకులతో మాట్లాడి మరి వీటన్నిటి కారణం జగన్మోహన్ గమనించలేదండి. రాష్ట్రంలో మహిళలకు సిద్ధం అంటున్నారు. మీ యొక్క కుటుంబంలో ఉన్న మహిళలకి ప్రొటెక్షన్ లేనప్పుడు మీరు దేనికి సిద్ధమో? రాష్ట్రానికి తాకట్టు తగినకి సిద్ధమా? మోడీ మన రాష్ట్ర పరువుకి తాకట్టు సిద్ధమా? దేనికి సిద్ధమా మీరు? ఎవరికి ప్రొటెక్షన్ ఉంది? ఎవరికి ప్రొటెక్షన్ లేదు. ఈ యొక్క గవర్నమెంట్ లో ఎవరికి కూడా ఈ గవర్నమెంట్ పైన నమ్మకం లేదని ఫస్ట్ స్కూల్ విద్యార్థులు, రైతులు, ముఖ్యంగా అలాంటి మహిళలకి ఎవరికి కూడా ప్రొటెక్షన్ లేదు. అదే ఈ గవర్నమెంట్ పైన మంచి చేస్తుంది అన్నటువంటి ఒక నమ్మకం అయితే వాళ్ళు ఒకటి సిద్ధం అంటున్నారు. రాష్ట్రంలో ఒకటి అడుగుతున్నామండి, మద్యం చేయకపోతే రావాలి అని ఒకటి చెప్తున్నామని జగన్మోహన్ రెడ్డి తన పదవి కోసం సొంత గురి చేస్తున్నారు. తన తల్లిని రైట్ మీరా గారు, కొంచెం వాయిస్ డిస్టర్బెన్స్ గా ఉంది. గజేందర్ గారు, సునీత గారు ఒకటే అంటున్నారు, సోషల్ మీడియాలో చూస్తే ఆ రకంగా తల్లిని చెల్లిని ఏమాత్రం అంటే కొంచెం కూడా భయం లేకుండా ఇవన్నీ ఎంతలాగా మా పైన ఒక సైన్యంలా అంటే బాహుబలి కాలికే సైన్యంలా మా మీద పడిపోతున్నా కూడాను స్పందించట్లేదు. యాజ్ ఎ సీఎంగా స్పందించట్లేదు, యాజ్ ఎ ఫ్యామిలీ పర్సన్గా కూడా ఆయన స్పందించట్లేదు అని ఆవిడ అంటున్నారు. క్లియర్గా చెప్తున్నారు ఆయన వైపు నుంచి ఎటువంటి సహకారం లేదు అని. ఇది మీకు ఎఫెక్ట్ కాదనుకుంటున్నారా ఎలక్షన్స్లో? మాకు ఎందుకు అవుతుందండి? మాకు ఎందుకు అవుతుందని అడుగుతున్నాం. ఎందుకంటే కానీ ప్రజలు ఆలోచిస్తారు కదండి, ప్రజలు ఆలోచిస్తారు కదా. ఫ్యామిలీలో ఉన్న ఇద్దరు ఆడవాళ్ళకి వాళ్ళు థ్రెట్ ఉందని కూడా పట్టించుకున్నటువంటి ఆయన రేపు పొద్దున్న మనకేం చూస్తారని ఆలోచిస్తారు కదా ప్రజలు. ఇప్పుడు ఫ్యామిలీ ఉన్న వాళ్ళకే లేదు, మనకే ఉంటది అన్న ఆలోచనకు వస్తారు కదా మినిమం గా ఆలోచించే వాళ్ళు. మధుగారు ఒకే ఒక విషయం క్షుణ్ణంగా ఆలోచిస్తే, ఆమె జగన్మోహన్ రెడ్డికి చెల్లి ఎంతవరకు అంటే చెల్లి బాధ్యత నుంచి ఆమె భారీ స్థానానికి వెళ్ళిపోయింది. తర్వాత ఇంకొక స్థానం ఏంటంటే ఆంధ్ర రాష్ట్రము కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షురాలు. ఆమె కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన తర్వాత ఆమె జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టిన తర్వాత, వైఎస్ఆర్సీపీ పార్టీని తిట్టిన తర్వాత, వైఎస్ఆర్సీపీ పార్టీని అనరాని మాటలు అన్న తర్వాత ఎవరైతే వాళ్ళు అభిమానులు ఉన్నారో, ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రేమించే వాళ్ళు ఉన్నారో వాళ్ళు తట్టుకోలేకుండా ఒక మాటలో రెండు మాటలు, లేకపోతే వాళ్ళని వ్యక్తిగతంగా ఎక్కడ కూడా దూషించకుండా పార్టీ సిద్ధాంత పరంగా, లేకపోతే ఏదో ఒక వ్యక్తిగతంగానే దూషిస్తున్నారు. పార్టీ పరంగా పార్టీల పరంగా ఏం దూషించట్లేదు గజేంద్ర గారు, వ్యక్తిగతంగానే దూషిస్తున్నారు ఆవిడ చెప్తూనే ఉన్నారు ప్రతిసారి మీటింగ్ లో. అండ్ ఇంకొకటి మీరు అన్నారు, పెళ్లి చేసుకొని వెళ్ళిపోయినాక వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతే అంటే ఫ్యామిలీ పర్సన్ ఎవరా అండి? పెళ్లి చేసుకొని వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతే మీరు ఆలోచించరు. ఇప్పుడు మీ ఇంట్లో ఒక ఆడపిల్ల ఉంది, పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది కదా అంటే ఆవిడకి థ్రెట్ ఉందంటే మీరు వెళ్ళరా అన్నగా వదిలేస్తారా? కాదు కదా. పెళ్లి చేసుకొని వెళ్ళిపోయింది, వేరే పార్టీకి వెళ్ళిపోయింది, ఏదన్నా మన చెల్లి మీ చెల్లి అని మీకు ఉంటుంది కదా, మీరు మాట్లాడతారు కదా, అట్లీస్ట్ స్టాండ్ తీసుకుంటారు కదా. పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది, వేరే పార్టీకి వెళ్ళిపోయింది, జగనన్నను దూషించింది, మా పార్టీని దూషించింది అని చెప్పి వదిలేరు కదా. అంటే ఇప్పుడు మీ పార్టీని తిడుతున్నారని చెప్పేసి ఆవిడకి థ్రెట్ ఉన్నా కూడా పట్టించుకోరా? సరే, యాజ్ ఏ బ్రదర్గా పట్టించుకోరు, యాజ్ ఏ ఒక పౌరుడిగా మీరు సీఎం బాధ్యతగా ఉన్నప్పుడు మాట్లాడాలి కదా దానిపైన.
అవును మధు గారు, ఇప్పుడు మీరు మంచి మాటలు చెప్తున్నారు. మీకు ఎందుకు ఆమెకి ప్రతిపక్షాలకి షర్మిలా గారి మీద అంత ప్రేమ వచ్చిందో మాకైతే అర్థం కాదు. కానీ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన తర్వాత వాళ్ళకి లబ్ధి చేకూరుతుంది కాబట్టి, వాళ్ళు మాట్లాడాలి కాబట్టి, జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టాలి కాబట్టి, ఈ విధంగా వాళ్ళకి ఒక అవకాశం దొరికింది, వాళ్ళు వాడుకుంటున్నారు. దానిలో మేము ఎందుకో సంతోషిస్తాం. ప్రతిపక్షాలను కూడా రెండో తిడుతున్నారు ఆవిడ. విషయం, ప్రతిపక్షాల్లో ఒకటి ఉన్నటువంటి మధు టీడీపీని గారు కూడా అనింది. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారని కూడా మాట్లాడారు ఆవిడ. అదే అంటున్నా, అదే ఒకే విషయం చెప్తున్నా. ఇప్పుడు వైఎస్ షర్మిల గారు పార్టీలోకి వచ్చిన తర్వాత ఆమె ఖచ్చితంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మనం మాట్లాడుతున్న మాటలు, లేకపోతే పేపర్, లేకపోతే టీవీలో ప్రతి ఛానల్లో వచ్చేటువంటి, లేదా పత్రికలో వచ్చేటి, సోషల్ మీడియాలో వచ్చేది, ఫోన్లు పెట్టుకొని ఎవరు ఏమంటున్నారో, తిడుతున్నారా లేదా అని చూసేటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు ఉండదు. కాకపోతే వీళ్ళు ఏం చేయాలి, రాతపూర్వకంగా ఒక లేఖ రాసి నాకు ఈ విధంగా థ్రెట్ ఉంది, నాకు ప్రొటెక్షన్ ఇవ్వండి అని లేఖలు పెట్టుకొని, లేకపోతే ఎవరినైనా పంపించి డీజీపీ ఆఫీస్ కో, లేకపోతే ప్రభుత్వ పెద్దలకు పంపించి మీ నేతకి ఇవేమీ తెలియవంటారా అండి? న్యాయం చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. అంతేగాని నేను ఇప్పుడు ఇంతకు ముందు చెప్పినట్టు ఏదో ఎక్కడో మనం మాట్లాడుకుంటే దానికి స్పందించాల్సిన పరిస్థితి ఉండదు. ఖచ్చితంగా ఈ కాదు, రాష్ట్రంలో ఇప్పుడు ప్రతి పౌరుల్ని, మీరు అంటున్నారు కదా కాపాడుకునే బాధ్యత సోషల్ రాష్ట్ర మీడియా, ప్రభుత్వానికి పేపర్ ఉంటుంది. చూసి, సోషల్ మీడియాలో చూసి దాన్ని స్పందించారంటే మీ నేతకి ఇవేం తెలియదు అనుకుంటున్నారా? మీ నేతకి అసలు ఏం జరుగుతుంది ఏంటని చూడరా, తెలీదా? సరే, యాజ్ ఏ ఆవిడ షర్మిల గారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, ఆవిడ అన్నదానికి సరే ఏం జరుగుతుంది తెలీదు. ఫ్యామిలీ ఉన్న వాళ్ళకి ఫ్యామిలీ పరంగా ఏమవుతుందని తెలీదా అండి? ఫ్యామిలీ పర్సన్స్ కి ఏం జరుగుతుంది, ఎవరిపై మాట్లాడుతున్నారు ఏంటని తెలీదా? ఇంకా చెప్పాలంటే ఆ జీవోలో, ఆ వచ్చిన జీవోలో విజయమ్మ గారి పేరు కూడా లేదంట. ఒక వ్యక్తి కుటుంబ సభ్యురాలు ఎంత ముఖ్యమో, పార్టీకి వెళ్ళిన తర్వాత పార్టీ విధి విధానాలు ఏ విధంగా ఉంటుందో దాన్ని ఈ విధంగా స్పందిస్తారే కానీ ప్రతి విషయానికి వెనకేసుకునే పరిస్థితి ఎక్కడ కూడా ఉండదు. పోనీ ఇంత మాట్లాడుతున్నారు కదా, ప్రతి ఇంట్లో అక్క, చెల్లి, అన్న, తమ్ముడు, నాన్న, కొడుకు అంతా కలిసి చిన్న చిన్న గొడవలు లేకుండా, మాట అనుకోకుండా, ఏది అనుకోకుండా ఉంటున్నారా? లేదు కదా. అంత పెద్ద రాజకీయ పార్టీ నేపథ్యం ఉన్నటువంటి కుటుంబంలో చిన్న ఏదో విభేదాలు వచ్చి ఆమె లేదా రాజకీయంగా ఆమె ఎదగాలని ఒక పార్టీలోకి వెళ్ళి అధ్యక్షురాలు అయ్యి ఆమె చేస్తుంటే దానికి ఎందుకు గగ్గోలు పెట్టుకుంటారో నాకు అర్థం కాదు. ఒకటి ఖచ్చితంగా ఆమె థ్రెట్ ఉంటే కాపాడుకోవాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంటుంది. దానికి 100% ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం స్పందిస్తుంది. వాళ్ళని కాపాడుకునే బాధ్యత మాకు ఉంటది. అంతేగాని ఈ విధంగా ఏదో మాట్లాడుకొని మా మీద బ్లేమ్ చేయాలి, జగన్మోహన్ రెడ్డి పట్టించుకోలేదు మనం చూస్తున్నామా? లేదా పట్టించుకోలేదు ఎక్కడన్నా దాకా నిన్ననో మననో ఒక వారం 10 రోజుల్లో ఖచ్చితంగా వాళ్ళకి ప్రొటెక్షన్ ఇచ్చి వాళ్ళకి ఏదైతే చేయాలో అది చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. అంతవరకు మనం వేచి ఉండాలి. ఎందుకంటే గతంలో షర్మిల గారు నేను ఆంధ్ర రాష్ట్రానికి రాను అన్నది, మరి ఈ రోజు ఎందుకు వచ్చారు? మరి గతంలో నేను జగన్మోహన్ రెడ్డి అన్న, నేను వదిలిన వానాన్ని లేదా అన్నకి నేను అండగా ఉంటానన్న ఆమె ఈ రోజు జగన్ రెడ్డి అని ఎందుకు మాట్లాడతారు? కాబట్టి అవన్నీ కూడా మనం పరిశీలించినట్లయితే రాజకీయంగా విభేదాలు ఉండొచ్చు, కానీ వ్యక్తిగతంగా ఎవరి మీద ఎవరు చేసేందో సోషల్ మీడియా వాళ్ళు చేస్తే ఖచ్చితంగా వాళ్ళ మీద చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి ఉంటది. రైట్. థ్యాంక్ యూ అండి గజేంద్ర గారు అండ్ మీరా గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి డిబేట్లో వచ్చినందుకు. రైట్, మొత్తానికి అయితే రాజకీయం అయితే ఆసక్తికరంగా మారుతుంది ఏపీ రాజకీయాల్లో. మరికొన్ని నెలల్లో అయితే మరికొన్ని రోజుల్లో ఏపీలో ఎలక్షన్స్ జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో కుటుంబ రాజకీయం అనేది ఎక్కువగా కనిపిస్తున్నటువంటి మాట, అది వాస్తవం కూడా.